అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉజ్జయినిలో మనము ఉజ్జయినిలో మేము 3 days ఉన్నాము. ఏమేమి చూసామో ఆ వీడియో నేను చేస్తున్నాను. ఫస్ట్ మనం చూసిన గణపతి చింతామణి గణపతి అన్నమాట. సో ఉజ్జయినిలో ఒక ఫేమస్ వినాయకుడు విగ్రహం పెద్దగా ఉంటుంది, అది చూసాము. తర్వాత మహాకాల్ టెంపుల్కి వచ్చాము. ఇదంతా మనం లోపల ఇన్సైడ్ లోపలికి మనం క్యూ లైన్లోంచి వెళ్ళే లోపల అప్ స్టైర్స్లో క్యూ లైన్లో మనకి ఈ వ్యూ కనిపిస్తుంది. ఇది మామూలుగా అయితే కనిపించదు, కేవలం ఇక్కడ క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మాత్రమే మనకి సరోవర్ కనిపిస్తుంది. చూసారు కదా, చిన్న సరోవర్లు ఉంది. అది అసలు ఎక్కడుందో నాకు అవుట్ సైడ్ అయితే అసలు కనిపించలేదు. ఇన్సైడ్ క్యూ లైన్లో దేవుని చూడడానికి వెళ్ళినప్పుడు కనిపించింది. ఇప్పుడు చూస్తున్నారా, స్వామివారు చాలా స్మాల్గా నేను వీడియో తీసుకున్నాను. పైన కనిపిస్తుంది సారా కెమెరాలో స్క్రీన్ మీద, అది స్వామివారి రూపము. ఇది మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మన స్వామివారి గర్భగుడి అనమాట. అవుట్ సైడ్ ఇలా ఉంటుంది, 3 అంతస్తులు ఉంటుంది, 3 floors. ఫస్ట్ ఫ్లోర్లో మనము స్వామివారిని చూసాము, మహాకాళేశ్వరు. సెకండ్ ఫ్లోర్లో ఓంకారేశ్వరు రూపంలో ఉంటారు. థర్డ్ ఫ్లోర్లో నాగలింగేశ్వర్ అని ఉంటుంది. అది ప్రతిరోజు మనకి దర్శనానికి ఉండదు, ఒక్క నాగపంచమి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఇదంతా టెంపుల్ ప్రాంగణము. బ్యాక్ సైడ్ మనం దర్శనం చేసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇవంతా లోపలంతా ఇలా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారు. స్వామివారికి బ్యాక్ సైడ్ ఉంటారు మహాకాళి అమ్మవారు. చాలా చిన్న విగ్రహము, చూసారు 3 floors ఉంటారు చూడండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మవారు ఉంటారు. నేను చిన్న జిమ్ కూడా చేశాను. అమ్మవారు మహాకాళి అవతారంలో ఇట్లా ఖడ్గం పక్కన పెట్టుకొని ఉంటారు. ఇక్కడ మొత్తం మీద మనం మహాకాళి అమ్మవారు ఇక్కడ మాత్రమే కొంచెము కాళీ అవతారంలో కనిపిస్తుంది. చూసారు కదా, అక్కడంతా పాత కన్స్ట్రక్షన్స్, అసలు ఎన్ని వందల సంవత్సరాల క్రితం కూడా తెలియదు, కానీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఉజ్జయిని మహాకాల్ టెంపుల్. చాలా బాగుంది అనిపించింది. చూసారా అమ్మవారిని ఇక్కడ ఇలా అవుట్ సైడ్ అనమాట. ఇవంతా ఆ కట్టడాలు అవన్నీ చూడండి, బ్లాక్ కలర్ స్టోన్స్తో కట్టారు. ఏ కాలంలోదో మనకి ఈ జన్మలో మేము చూసే అదృష్టం కలిగింది. చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు మనకి. చూడండి ఎంత అవుట్ సైడ్ అంతా ఇట్లా చాలా విశాలంగా ఉంటుంది లోపలంతా. ఇంకా చాలా చాలా గుళ్ళు ఉన్నాయి ఇన్సైడ్ మనకి. అసలు మహాకాళేశ్వరి టెంపుల్ ఇన్సైడ్ అంతా మనకి శివలింగాలే, ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయి. మామూలుగా కృష్ణుడికి ఒక గుడి ఉంది, అలాగే శ్రీరాముల వారికి రామ్ అలాగే చాలా గుళ్ళు చూసారు. ఇవంతా సైడ్స్ అంతా శివలింగాలు, చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. మనం దర్శనం చేసుకొని కావాలంటే వెళ్ళి అక్కడ మనం పూజారి వాళ్ళు మన చేతగా కొన్ని చెంబులో నీళ్ళు ఇస్తారు, స్వామివారి మీద మనం అభిషేకం చేసుకోవచ్చు. మనకు తోచింది అక్కడ దక్షిణ వేసేసి రావచ్చు. గోత్రనామాలతోటి పూజ కూడా చేస్తారు. మేమైతే అది ఏమంటారు, మా ఉజ్జయినిలో స్పెషల్ది చెప్పాలంటే భస్మ హారతి దర్శనము. ఆ అదృష్టం అయితే మాకు దొరకలేదండి, మేమైతే చూడలేకపోయాము. కానీ నేనైతే 3 రోజులు ఉజ్జయినిలో ఉన్నాము. ఈ 3 రోజులు మేము ఎవ్రీడే స్వామివారిని దర్శించుకున్నాము. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు సర్వదర్శనానికి వెళ్ళాము, నైట్ 8:30 ఆ టైంలో. సో అప్పుడు టెంపుల్ క్లోజ్ చేసే టైం కాబట్టి క్విక్గా వెళ్ళిపోవచ్చు అన్నారు, ఇంకా స్పెషల్ దర్శనాలు ఏం లేవు. సో సర్వదర్శనానికి వెళ్ళిపోయాము. ఆ రోజైతే నైట్ మేము ఒక 45 minutes 1 hour లోపల సర్వదర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ 2 days 500 rupees టికెట్స్ తీసుకొని వెళ్ళాము. చూసారు కదా, ఇవంతా అసలు లోపల అనమాట. ఇన్సైడ్ మనకి టెంపుల్ ఇన్సైడ్ ఇలా చిన్న 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 గుళ్ళు ఉంటాయి, ఎక్కడ చూసినా శివలింగాలే. ప్రతి దాంట్లో ఒక్కొక్క శివలింగము, ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క పేరు. ఈయన వచ్చేసి మనకి మన శ్రీరాముల వారు ఒక రావి చెట్టు కింద పెట్టున్నారు. చూసారు కదా, రామ మందిర్ రావి చెట్టు పక్కనే ఉంటుంది. ఇటు పక్కనే మనకి మళ్ళీ నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు కూడా
ఎట్లా ఉంటాయంటే మన రాహువు కేతువు అలా ఉంటాం కదా, 9 నవగ్రహాలు ఇందులో శివుని లింగాలే అలా ఉంటాయి. సో ఇది నైట్ వ్యూ అనమాట, అవుట్ సైడ్ నుంచి చూడండి. ఇక్కడ అంతా తలతల అని లైట్లతోటి మెరిసిపోతూ ఉంటుంది టెంపుల్ అయితే. అసలు ఉజ్జయినే ఒక ప్రత్యేకత. సో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇది కాలభైరవ టెంపుల్, ఉజ్జయినిలో క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఇది కూడా సో ఆ సైట్స్ చూసేవన్నీ న్యూ కన్స్ట్రక్షన్ ఏమో అనుకుంటాను. సో మనం స్ట్రైట్గా ఇప్పుడు వెళ్తున్నాం చూసారా, ఇవన్నీ ఎప్పుడు కట్టించారో తెలీదు. అహల్యాబాయి కట్టించారని చెప్తారు కదా, సో అలా అనమాట. సో చూడండి, ప్రతి మన లోపలికి వెళ్ళే దగ్గర అంతా చేతికి కట్టుకుంటాం కదా రక్షా బంధం, అవన్నీ అక్కడ కట్టేసి ఉంటారు. ఇది అయితే స్పెషల్ ఇక్కడ ఉజ్జయినిలో. ఇలా చూసారా స్తంభాలు, అక్కడ మనము అక్కడ పంతులు గారు మనం డబ్బులు ఇస్తే నువ్వులు అక్కడ కొంచెం ఆయిల్ ఇస్తారు, అందులో మనం పోసి దీపం పెట్టుకోవచ్చు. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్ కాలభైరవుడు టెంపుల్ అనమాట. ఇటు సైడ్ ఇంకా శివలింగాలు ఉంటాయి చిన్న చిన్నవి. సో చూసారా ఈ ఆరెంజ్ కలర్, ఉజ్జయిని మొత్తము ఆరెంజ్ కలర్లోనే ఉంటుందండి టెంపుల్స్ అన్నీ. అమ్మవార్లు కానీ స్వామివార్లు కానీ ఆరెంజ్ కలర్ ఉంటాయి. చూసారా ఇక్కడ కాలభైరవుడికి ఎదురుగుండా అనొచ్చు అనకూడదు కానీ కాలభైరవుడి రూపంలో ఒక కుక్క అట్లా పెట్టి మంచిగా అలంకరించి ఉన్న ఒక బొమ్మ ఉంటుంది. కాలభైరవుడు బ్లాక్ కలర్లో ఉంటారు. సో చూసారా ఇట్లా అసలు ఎంత అద్భుతంగా అలంకరించారో చూడండి, స్వామివారికి ఎదురుగుండా అనమాట. ఇక్కడ కాలభైరవుడి ప్రత్యేకత ఏందో తెలుసా? మనం తీసుకెళ్లే ప్రసాదము ఆల్కహాల్. నిజమండి, ఆల్కహాల్. స్వామివారికి మనం ఒక బాటిల్ తీసుకెళ్తే స్వామివారికి ఆఫ్ ఇచ్చి ఆల్కహాల్ అట్లా స్వామివారికి నోట్లో పోస్తారు, ఆఫ్ మనకి ఇస్తారు. సో అది స్వామివారికి ఎంతో ఇష్టం అంట. అక్కడ ప్రసాదం కింద ఆల్కహాల్ చూశారు కదా, ఎదురుగుండా మనకి కాలభైరవుడు కనిపిస్తున్నాడు. సో తర్వాత ఇక్కడి నుంచి చూసారా రష్, కానీ అట్లయినా దర్శనం వచ్చారు స్వామి. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఉజ్జయిని అంతా చూడడానికి ఒక ఆటోని మాట్లాడుకుంటే 500 రూపాయలు తీసుకుంటారు పర్ పర్సన్కి. చక్కగా ఒక 5 టెంపుల్స్ ఉంటాయి, వాళ్ళు మనకి ఒక 2 అవర్స్లో చూపించుకొని తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు మంగళనాథ్ టెంపుల్ ఇది, మన కుజుడు అంటాం కదా, మన ఉన్న వాళ్ళలో అంగారకుడు, మంగళనాథుడు టెంపుల్ ఇది. ఇక్కడ కుజదోషాలు ఉన్న వాళ్ళు, ఏమన్నా నవగ్రహ లోపాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటుంటారు. ఇది ఫస్ట్ ఫ్లోరు, మనం ఇప్పుడు ఎదురుగుండా చూస్తున్నది. ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్ లోపలంతా ఇట్లా టేబుల్స్ ఇట్లా కూర్చొని అన్ని పూజలు చేస్తూ ఉంటారు అన్నమాట, నవగ్రహ దోష పూజలు. ఇక్కడ నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు, కుజదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ కంపల్సరీ చేయించుకుంటారు. ఈ అంగారకుడి గుడి కరెక్ట్గా మనకి అంగారకుడు మనకి పైన మార్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఏ స్థానంలో ఉంటాడో ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఈ గుడి ఉందంట. అంగారకుడు ఇక్కడే పుట్టాడంట భూమితో. స్వామివారు చూసారా, ఈయనే అంగారకుడు రూపంలో ఉండడు, శివుని స్వామి రూపంలోనే ఉంటారు. మీ సైడ్కి చూస్తే వాళ్ళకి ఉంది చూసారు కదా అంగారకుని ఫోటో. సో ఇక్కడ స్వామివారు అంగారకుడుగా ఉంటారు. ఇదిగోండి ఈ లోపలంతా ఇలాగే ఉంటాయన్నమాట, చిన్న చిన్న శివలింగాలు అంగారకుని గుళ్ళో ఇది. తర్వాత ఇక్కడ ఒక అమ్మవారు భువనేశ్వరి దేవి మొత్తం. సో చూసారా డోమ్, మనం బయటకు వచ్చాము, ఆటో ఎక్కుతున్నాము, ఇప్పుడు చూసారా ఇదంతా డోమ్ అనమాట. పైన కూడా స్ట్రక్చర్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన సందీపుని ఆశ్రమంకి వచ్చాము. ఈ సందీపుని ఆశ్రమం ప్రత్యేకత ఏంటంటే మన శ్రీకృష్ణుల వారు బలరాముల వారు చదువుకున్న స్కూల్ అనమాట. సో సందీపుని దగ్గర స్కూల్కి వెళ్ళారు కదా, స్వామివారు కంసుని చంపిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన స్కూల్కి వెళ్ళాడు, ఆ స్కూలే అనమాట ఇది. సో అక్కడ అనమాట ఇదంతా చూసారా. ఆ సరస్సు వచ్చి, ఆ సరస్సుని నేమ్ వచ్చి గోమతి సరస్సు అనేది అంటారంట. సో అదే అక్కడ ప్రత్యేకత. సో చూడండి ఇక్కడ ప్రత్యేకంగా ఏమి ఉండదు, ఇది ఇలా పర్ణశాల లాగా ఉంటుంది, చాలా విశాలంగా. లోపలంతా ఇలా వచ్చేసి వాల్స్ మీద ఇట్లా స్వామివారు ఎలా చదువుకున్నారో అలా అంతా ఉంటుంది సందీపుల వారి ఆశ్రమంలో. తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు చూస్తున్నది ఉజ్జయిని శక్తిపీఠము, అమ్మవారు
భద్రకాళి రూపము అంటే గుడి చూసారు కదా, అమ్మవారు చూసారా, దండం పెట్టుకోండి. భద్రకాళి దేవి, ఇక్కడ కట్కాళిక మాత అంటారు. అమ్మవారు మనం ఊహించుకున్నట్టు భయంకరంగా ఉండరు, చక్కటి ఆరెంజ్ కలర్ ఫేస్లో నవ్వుతూ చక్కగా ఉంటారు. ఇప్పుడు ఇంకొక ప్రత్యేకత, ఇక్కడ షిప్రా నది, మనం షిప్రా నది ఒడ్డుకు వచ్చాము. ఇక్కడ షిప్రా నది ఉజ్జయిని మహాకాళి దగ్గర ప్రవహించే నది పేరు షిప్రా నది అనమాట. ఈ షిప్రా నదికి కూడా చరిత్రలో మంచి స్థానమే ఉంది. సో ఇదంతా సాయంకాలం పూట ఈవినింగ్ హారతి జరుగుతుంది. ఇక్కడంతా ఇప్పుడు హారతి కోసం వేచి ఉన్నారనమాట. ఇది షిప్రా నది. వాటర్ ఏమంతా ఫ్రెష్గా అనిపించలేదు, కానీ నది మాత్రం చాలా ప్రత్యేకత నది. ఇది ఇక్కడ మామూలుగా మనకి కాశీలో సంధ్య హారతి ఎలా ఇస్తారో ఈ షిప్రా నది ఒడ్డును కూడా హారతి ఇస్తారు. ఇదిగో చూసారు కదా, ఇదంతా అనమాట. దీనిని రామ్ ఘాట్ అంటారు. యాక్చువల్గా షిప్రా నది ఒడ్డున ఉండేదాన్ని రామ్ ఘాట్ అంటారు. ఈ రామ్ ఘాట్ పేరు ఎందుకంటే ఈ ఆపోజిట్లోనే రాముల వారి టెంపుల్ ఉంటుంది. ఇక ఈ లైన్ అంతా, ఈ నది ఒడ్డు పొడవునంతా మనకి దేవాలయాలే. సో మనం అమ్మవారిని చూసాం కదా, కాళికామాతను కానీ అవన్నీ ఈ నది ఒడ్డునే ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది సిద్ధమాతాదేవి. ఈమె ఇక్కడ శక్తిపీఠము. స్వామివారి పార్వతీదేవి సిద్ధమాతగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి మోచేయి పడిందంట, అందుకని ఇక్కడ సిద్ధమాతగా వెలిసింది. ఇక అమ్మవారికి ఎదురుగుండా ఉన్నాయి చూసారా ఈ 2 స్తంభాలు, ఇవి ప్రత్యేకత. ఈ గుడికి ఆయిల్ దీపాలు అనమాట ఆ స్తంభాలు. సో రాత్రి 6:30 ఆ టైంలో, సంధ్యా సమయం టైంలో ఈ దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటారు. చూడండి, ఇది ఎవరైతే మనం బుక్ చేసుకుంటారో ఆ రోజు స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఫస్ట్ లైన్లో దీపాలు వెలిగిస్తారు. తర్వాత చూసారా వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ అక్కడ అలా దీపాలు వెలిగించుకుంటూ వస్తారు. అప్పుడు హారతి జరుగుతుంది. ఈ హారతి ఇక్కడ ప్రత్యేకత. అసలు టమరుకం మోయించేసి అందరూ చప్పట్లు కొడుతూ హారతి పాటలతోటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా కూడా ఉజ్జయినిలో జనం ఎక్కడ తిరిగినా కూడా సాయంకాలం మాత్రము ఈ టైంకి సిద్ధమాత టెంపుల్కి ఈ దీపావళి అలంకరణ చూడడం కోసం అయితే వచ్చేస్తారు. టెంపుల్ మొత్తము చాలా వైబ్రేషన్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు చాలా అందంగా చక్కగా ఉంటారు. ఫేస్ కూడా స్మూత్గా, చాలా కైండ్నెస్గా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే. చాలా అద్భుతమైన గుడి అండి ఇది. చూడండి ఎంత బాగుందో, వెలిగిస్తూ ఉన్నారు ఒక్కొక్కటి. భయమేస్తుంది, ఎందుకంటే ఎన్ని యుగాల నుంచి అంటే యుగాలు కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ దీపాలకి అలా వెలిగిస్తున్నారో కదా. అంతా ఆయిలీగా ఉంటుంది, బ్లాక్ కలర్లో అయిపోతుంది, ఎక్కడ జారి పడిపోతారా అన్నట్లు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి అంత ఎత్తున వాళ్ళు 3-4 మెంబర్స్ ఒక్కొక్క స్తూపానికి వెలిగించుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ లైన్ మాత్రము స్పాన్సర్ చేత వెలిగిస్తారు, ఇంకా మిగతావంతా వాళ్ళే దేవస్థానం వాళ్ళే వెలిగించుకుంటారు. కానీ అంత వెలిగిన తర్వాత చూడండి ఎంత కలగా ఉంటుందంటే వాళ్ళ భజనతోటి చాలా బాగా అనిపిస్తుంది. బాగుంది కదా. చెరువు అక్కడ దీపాలు వెలిగించుకుంటే మనం కూడా సెల్ ఫోన్లు పట్టుకొని తీసుకుంటున్నాం, అవి కూడా ఒక లైట్ లాగా వెలుగుతూ ఉన్నాయి. చాలా నాకైతే ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. ఈ అమ్మవారి సిద్ధిమాత టెంపుల్లోనే ఇంకా మనకి వినాయకుడు గుడి కూడా ఉంటుంది. సో వినాయకుడు కూడా ఒకవైపు ఉండి అమ్మవారు ఇక్కడ ఇంకొక దేవత మాయాదేవి అని ఇంకొక దేవత కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని చిన్న గుహ ఇట్లా ఒక కిటికీలో నుంచి తీసినట్లుగా ఉంటుంది. అమ్మవారు డైరెక్ట్ కనిపించరు, మనం చాలా చిన్న విగ్రహము అందులో నుంచి చూడొచ్చు. నేను ఇక్కడైతే తీయలేదు. ఇవన్నమాట ఇక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత. దీపాలు కాంతిలో ఆ సిద్ధమాత అక్కడ ఆ జనాల మధ్యలో అమ్మవారిని చూస్తూ ఉంటే మనకి అసలు తనివి తీరదనమాట. చూడండి ఎంత బాగుందో.